ఆ రోజుల్లో నువ్వు నేను చెత్తా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజులు నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుణ్ణి మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడుగాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి చూసాట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానే ఉన్నట్టు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు. గసొచ్చేస్తుందమ్మా, ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చెత్త ఉత్తరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? తేలికి బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి ఉంటుంది కదండి? అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు, పాపం మొగుడి చేత తన్నులు తిన్న భాగ్యలక్ష్మి చెప్పాలి. అమ్మా, అది సంగతి. అంచేత రేపు చాలా పర్వదినం. ఈ మన్మథ నక్షత్రం అన్నది 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అదిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన. నిజంగానా? మీకు తెలుసో లేదో చెప్పిపోదామని 10 వేళ వచ్చాను. సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు, సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు. మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు, కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు. కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతటి విముఖుడైనా సరే భార్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహతహతహతహలాడిపోతాడంతే. ఒకసారి రావే. మీకు అన్నిటికీ తొందరే. పంతులు గారితో మాట్లాడుతున్నా ఉండండి. అబ్బా, పంతులు గారు ఎక్కడ పోతాడే, కాసేపు ఉంటాడు. తొందరగా రావే. అమ్మా, అది సంగతి. మన్మథ నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది. ఏమిటో నాకు కూడా మా ఆవిడ పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. వస్తానమ్మా. మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి. ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నారా? అబ్బాయి లేదయ్యా, స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న? ఏమిటి అలా రొప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా? అబ్బే అదే లేదు సార్. భలేవారు సార్. ఆ మధ్యన మీరు నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మసాలా లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి. ఏమిటండి? అది చూసావా మన్మథ నక్షత్ర ప్రభావం. వాడెవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి. ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి. రాంబాబు, రాంబాబు, లేవరా, లేవరా. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా?
నిద్ర మాత్రలు మింగానే. నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? వీరనా, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ. ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా ఈజ్ చేసుకున్నట్టుంది. అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వేరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్. కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడిని ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ కుమార్ని ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నీకేం తెలుసు? నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? ఆ వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయమే అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి. ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్ సెన్స్, ట్రాష్. ఏం పర్లేదు. నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశావు. ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్? ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్, ఆ. ఇదెంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్? పావలా కావాలా? కావాలి గాని రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాంబాబు. హాయ్ రాణి. ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకా ఫ్రై చేసి తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నా? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు. అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే, ఏంటి అలా అయిపోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉందా? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం,
నా గన్ను క్లీన్ చేయాలి దా. వచ్చావా? ఏ? నువ్వు దగ్గరుండి వడ్డిస్తే కానీ నేను తిన్నాను. ఆ సంగతి తెలిసి కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? అయిన దానికి కాందానికి ఊరికే రంకలేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని ఏమిటే? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతిచ్చి గ్లాసులు నీళ్ళల్లో కలిపి తాగించండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలదు అని చెప్పారు. అలాగే ఆ. ఇదిగో అమ్మాయి, ఒక గ్లాసు నీళ్ళు పట్ట. రాణిని 4 గంటలకు పార్కుకు రమ్మన్నాను. దీన్ని రమ్మందావా అంటే లోకు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న ఏదో సిద్ధం చేయమంటున్నావు? అదే కాదా, ఏమిటంటే ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమగల ఆయనట. మీరిద్దరూ వెళ్లి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిటో ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనందపడిపోతాడు రా. సరే వెళ్తాలే. వీడు ఒప్పుకుంటాడండి బంగారం. జయా, వాడు సరే అన్నాడు. గుడి దాకా వెళ్ళిరండి. అది కాదత్తయ్య. వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకో. అమ్మా త్వరగా రమ్మనవే, టైం అవుతుంది. వస్తానుండ్రా. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. ఏమండి, స్వామీజీ మహిమ చూసారా? తొందరపడుతున్నాడు. సావిత్రి, వారిద్దరూ వెళ్ళిపోయారు. మన ఇద్దరు మనసులు విప్పుకునే ఎన్నాళ్ళయిందో. కొంపదీసా బూడిద నీళ్ళు మీరు తాగేశారా? తాగితే తప్పేంటి? ఇవాళ ఆనందంతో మనసు చాలే ఊరుకోండి, ఎవరినో చూస్తారు. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? గదిలోకి వెళ్ళి మనసు విప్పుకో. చీ. ఇదేంటి మీ అమ్మగారు స్వామీజీ దగ్గరకు వెళ్ళమంటే పార్కుకు తీసుకొచ్చారు? ఆ, ఇక్కడ స్వామీజీ తలకిందులుగా వాకింగ్ చేస్తున్నాడు. పదా. అరే రాణి, నా హృదయ రాణి, నా ప్రేమ దేవత ఇక్కడుందేమిటి? ఏమండి? క్షమించు, నేను మనసిచ్చిన నా దేవత నా కళ్ళ ముందే కనిపించింది. ఇక నేను ఆగలేను. రా. ఏమండి? రాణి, మై డియర్ రాణి, నా వలపు రాణి, గలగల రాణి. ఆనాడు నాకు మనసిచ్చావు, నా కోసం పూజలు వ్రతాలు చేసి. కానీ లేదు, అర్థనా లేదు. ఇవాళ అవి పండే. రాంబాబు నేను చెప్పేది విను. నేను విన్ను. నువ్వు నేను